మ్యాన్షన్ హౌస్ మల్లేష్ అని కొత్త తెలుగు సినిమా మార్చి 6న థియేటర్స్లో రిలీజ్ అయింది. ఏప్రిల్ 22 నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. నేను ఈ సినిమా ట్రైలర్ చూశాను థియేటర్లో రిలీజ్ అవ్వక ముందు. అంత కొత్త వాళ్ళే చూస్తే నాకు ట్రైలర్ చూస్తే ఏదో కొద్దిగా అడల్ట్ ప్రాబ్లం, మగవాళ్ళకి సంబంధించిన ప్రాబ్లం ఉన్నట్టు ట్రైలర్ నచ్చింది నాకు అప్పుడు. కానీ థియేటర్లో ఎప్పుడు వచ్చింది ఎప్పుడు వెళ్ళింది కూడా తెలీదు. కానీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్లో వచ్చేసరికి గుర్తొచ్చింది ఆ కాన్సెప్ట్ ఏదో ఉంది కదా, కొద్దిగా అడల్ట్ ప్రాబ్లం మగవాళ్ళది ఏదో డిస్కస్ ఉంది కదా అని చూశాను. దానికి రన్ టైం 2 గంటలు ఉంది కదా అని చూశాను అనమాట. గంట ఫస్ట్ హాఫ్, గంట సెకండ్ హాఫ్. సినిమా స్టార్టింగ్లోనే మనకు 2004లో హీరో చైల్డ్హుడ్ చూపించారు. అంత కామెడీగా వెళ్ళింది. అంటే మ్యాన్షన్ హౌస్ అంటే తెలుసు కదా మనకు, బ్రాండ్, మన బాలయ్య బ్రాండ్ మ్యాన్షన్ హౌస్ అనేది. మల్లేష్ అని పెట్టారు. అది తాగుడికి ఎలా బానిస అయ్యాడు అనేది చూపించారు. ఒక అరగంట పాటు ఈ క్యారెక్టర్లు, అంటే సినిమా అంతా యాదగిరి గుట్ట, తెలంగాణ బ్యాక్డ్రాప్లో జరుగుతున్నట్టు తెలంగాణ స్లాంగ్లోనే ఉంది. అంతా కొత్త వాళ్ళే. హీరో కూడా నేను చాలా సినిమాలో చూసాను అతని సపోర్టింగ్ క్యారెక్టర్గా. మాగంటి శ్రీనాథ్ అంటే అతని పేరు. బాగున్నాడు, ఒడ్డు పొడుగు, పర్సనాలిటీ, హైట్, వెయిట్, బాడీ అంత బాగున్నాయి ఫీచర్స్. దానికి కూడా అతను సినిమాలో వేసిన చొక్కాలన్నీ బాగున్నాయి. సెట్ అయ్యాడు క్యారెక్టర్కి, బాగా చేశాడు అతను. ఇక తెలిసిన క్యారెక్టర్ అంటే కసిరెడ్డి అండ్ మురళీధర్ గౌడ్, వీళ్ళిద్దరే తెలిసిన ముఖాలు. మిగతా అందరూ కొత్త ముఖాలే, కానీ అందరూ బాగా చేశారు. హీరోయిన్ కాడి నుంచి సపోర్టింగ్ కాస్ట్లు చేసిన అందరూ బాగా చేశారు. నేను అరగంట తర్వాత ఇంకా, అంటే నాకు తెలుసు ట్రైలర్ చూశాను కాబట్టి ఆ పాయింట్ ఎప్పుడు వస్తుంది, మెయిన్ పాయింట్ అని వెయిట్ చేశాను. ఆ పాయింట్ వచ్చింది. నాకు ఆశ్చర్యం వేసింది. అసలు ఇంత బోల్డ్ కాన్సెప్ట్ని, ఇంత బోల్డ్ పాయింట్ని సినిమాలో తీసుకురావడం నిజంగా అప్రిషియబుల్. ఈ డైరెక్టర్, రైటర్ ఎవరైతే కొత్త అతనో, ఎవరో బల్లా సతీష్ అనుకుంటా అతని పేరు, బాగా కన్సీవ్ చేశాడు. అసలు చాలా బాగా చూపించాడు. ఎందుకంటే ఇది ప్రస్తుతం సమాజంలో ఉన్న ప్రతి మగవాళ్ళకి వచ్చే ప్రాబ్లం. ఇది చాలామంది ఇగ్నోర్ చేస్తారు, కానీ ఆ ప్రాబ్లం ఏంటో నేను చెప్పను. ఎందుకంటే ట్రైలర్లో వాళ్ళు చూపించలేదు కాబట్టి నేను కూడా చెప్పను. అది చూసి తెలుసుకోవాలి. ప్రతి మగవాడు ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది, ఈ మ్యాన్షన్ హౌస్ మల్లేష్. ఎందుకంటే మందు, సిగరెట్ అలవాటు ఉన్న వాళ్ళు మరీ ఖచ్చితంగా చూడాలి. అందులో డౌటే లేదు. దానివల్ల వచ్చే సమస్య, అంటే ఆ సమస్య కొన్ని వేరే కారణాల వల్ల కూడా రావచ్చు, కానీ మందు, సిగరెట్ అలవాటు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది, దాంట్లో డౌట్ లేదు. అది బాగా చూపించారు. అంటే ఇది ఏమంటారు, లైన్ దాటితే ఇది అశ్లీలంగా కనిపిస్తుంది, కానీ లైన్ దాటకుండా చూపించాడు. కానీ బట్ స్టిల్ ఇట్స్ నాట్ అ ఫ్యామిలీ ఫ్రెండ్లీ మూవీ. ఇది ఫ్యామిలీతో చూడలేము. ఇది అబ్బాయిలు ఫ్రెండ్స్తో చూడవచ్చు, లేదా భార్యాభర్తలు కలిసి జంటగా చూడొచ్చు. ఖచ్చితంగా చూడాలని చెప్తాను నేను. ఎందుకంటే మందు తాగుతున్నప్పుడు బాగానే ఉంటుంది, సిగరెట్ తాగుతున్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ దానివల్ల ఒక మెయిన్ ప్రాబ్లం వస్తుంది మగవాళ్ళకి. అది చూపించారు సినిమాలో. చాలా చాలా నర్మగర్భంగా చెప్పారు. ఆ ప్రాబ్లం స్టార్ట్ అయిన కానించి ఇక హీరో పడే కష్టాలు అంత కామెడీగా వెళ్తుంది. మళ్ళీ సీరియస్గా ఎక్కడా ఉండదు, ప్రీచిగా ఎక్కడా ఉండదు. దానితో కసిరెడ్డి కామెడీ, మురళీధర్ గారు కామెడీ, హీరో కామెడీ, అందరూ కామెడీనే చాలా బాగా చూపించారు. బట్ ఫస్ట్ హాఫ్లో మనకు ఈ కామాక్షి భాస్కర్లో మన పొలిమేర హీరోయిన్ ఆ అమ్మాయి కూడా ఉంది, కానీ ఆ అమ్మాయిని ఎక్కువ వాడుకోలేదు. ఎందుకబ్బా అనుకున్నాను. సెకండ్ హాఫ్లో ఆమెకు ఒక మంచి పవర్ఫుల్ సీన్ ఉంది, అందుకు పెట్టుకున్నాను అనుకున్నా. ప్లస్ మెయిన్ హైలైట్ ఏమంటే సినిమాకు యాక్టింగు, రైటింగ్ కాకుండా, డైరెక్షన్ కాకుండా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సురేష్ బొబ్బిలి, నేను ఈ మధ్య గమనిస్తున్న చిన్న సినిమాలకు మంచి మ్యూజిక్ ఇస్తున్నాడు సురేష్ బొబ్బిలి. అసలు సీన్స్ భలే ఎలివేట్ అవుతున్నాయి సురేష్ బొబ్బిలి మ్యూజిక్ వల్ల. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంత బోల్డ్ కాన్సెప్ట్ని ఇంత డేరింగ్గా, ఇంత బాగా మనకు చూపించడం అనేది మెచ్చుకోవాలి. ఏమంటే చాలామందికి తెలియదు ఈ సినిమా గురించి. ఏదో మ్యాన్షన్ హౌస్ మల్లేష్ అంటే ఏదో సి గ్రేడ్, బి గ్రేడ్ సినిమా అనుకుంటారు, కానీ ఎందుకంటే తెలిసిన యాక్టర్లు ఎవరు లేరు. ఒక్క నోన్ ఫేస్ ఉన్నా కానీ జనాలు చూసేవాళ్ళేమో సినిమాను. ఖచ్చితంగా చూడాలని చెప్తాను నేను. ఎందుకంటే ఇప్పుడు ఇది ఈ ప్రాబ్లం అనేది ఖచ్చితంగా మగవాళ్ళు ఎస్పెషల్లీ, అందులోనూ మళ్ళీ చెప్తున్నారు, మందు అలవాటు, సిగరెట్ అలవాటు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చూడాలి. చాలా బాగా తీశారు నిజంగా. నాకైతే నచ్చింది. నా రేటింగ్ వచ్చి 3 out of 5 గుడ్ అని చెప్తాను. ఇట్స్ ఎ మస్ట్ వాచ్ ఫర్ మెన్ ఎస్పెషల్లీ. ఎవరైతే ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ హ్యాబిట్స్ ఉన్నాయో వాళ్ళు ఖచ్చితంగా చూడండి ఈ సినిమాను. ఈ ట్యాబు ఏదైతే ఉందో, కొన్ని సబ్జెక్ట్స్ మనం డిస్కస్ చేయం ఓపెన్గా, ఆ ట్యాబును బ్రేక్ చేస్తారు ఈ సినిమాలో. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇన్ ద సెన్స్ అడల్ట్స్, ఎస్పెషల్లీ మెన్, షుడ్ వాచ్ దిస్ మూవీ మ్యాన్షన్ హౌస్ మల్లేష్. గ్రేట్ అటెంప్ట్ బై ద డైరెక్టర్ అండ్ రైటర్. ప్రొడక్షన్ వాల్యూస్ లేవు, అంటే బడ్జెట్ తక్కువే, చిన్న సినిమానే.
కానీ మంచి పాయింట్ని తీసుకున్నారు, అంటే ఎంగేజింగ్గా ఎంటర్టైనింగ్గా చెప్పారు. నాకు అది నచ్చింది. ఓన్లీ ప్రాబ్లమ్ ఇస్ ఇట్స్ నాట్ అ ఫ్యామిలీ ఫ్రెండ్లీ, బట్ సబ్జెక్ట్ అలాంటిది కాబట్టి సో ఫ్రెండ్స్తో అబ్బాయిలు చూడండి లేదా జంటగా చూడండి, భార్యాభర్తలు, ఖచ్చితంగా నచ్చుతుంది. అమెజాన్ ప్రైమ్లో ఉంది. ఇట్స్ ఎ మస్ట్ వాచ్. ఇట్స్ మై రికమెండేషన్ టు మెన్ ఎస్పెషలీ హూ హ్యావ్ డ్రింకింగ్ హ్యాబిట్ అండ్ స్మోకింగ్ హ్యాబిట్. ఓకే, బాయ్.